ఓం శాంతి 2/2/2024 మధురమైన పిల్లలు, ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి మీకేదైతే చదివిస్తారో దానిని అచ్చంగా అదే విధంగా ధారణ చేయండి. సదా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ప్రశ్న: ఎప్పుడూ దుఃఖం కలగకుండా ఉండేందుకు ఏ విషయం గురించి మంచి రీతిలో ఆలోచించాలి? జవాబు: ప్రతి ఆత్మ ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో అది డ్రామాలో యాక్యురేట్గా నిశ్చయించబడి ఉంది. ఇది అనాది మరియు అవినాశీ డ్రామా. ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడూ దుఃఖం కలగదు. ఎవరైతే డ్రామా ఆది మధ్యాంతాలను రియలైజ్ అవ్వరో వారికే దుఃఖం కలుగుతుంది. పిల్లలైన మీరు ఈ డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా అయి చూడాలి. ఇందులో ఏడవాల్సిన లేక అలగాల్సిన విషయమేదీ లేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు ఆత్మ ఎంత చిన్ననిదో అర్థం చేయిస్తున్నారు. అది చాలా చిన్ననిది మరియు చిన్న ఆత్మతో పోల్చి చూస్తే శరీరం ఎంత పెద్దగా కనిపిస్తుంది. చిన్న ఆత్మ వేరైపోతే ఇకేమీ చూడలేరు. ఆత్మ గురించే ఆలోచించడం జరుగుతుంది. ఇంత చిన్న బిందువు ఏమేం పనులు చేస్తుందో చూడండి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దం ఉంటుంది. దాని ద్వారా చిన్న చిన్న వజ్రాలపై ఏ మచ్చలు లేవు కదా అని చూడడం జరుగుతుంది. మరి ఆత్మ కూడా ఎంత చిన్నది. ఆత్మ ఎక్కడుంటుంది, ఆత్మకు ఏం కనెక్షన్ ఉంది అని చూడడానికి ఎటువంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది? ఈ కళ్లతో భూమి ఆకాశం ఎంత పెద్దగా కనిపిస్తాయి. ఆ బిందువు వెళ్ళిపోతే ఇక ఏమీ ఉండదు. ఏ విధంగా బిందువైన తండ్రి ఉన్నారో అదే విధంగా బిందువైన ఆత్మ ఉంది. ఇంత చిన్న ఆత్మే పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది. ఇవి చాలా ఆలోచించాల్సిన విషయాలు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు అన్నది ఇంకెవరికీ తెలియదు. ఇంత చిన్న ఆత్మ శరీరంలో ఉంటూ ఏమేం చేస్తుందో మరియు ఏమేం చూస్తుందో చూడండి. ఆ ఆత్మలో మొత్తం 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ ఎలా పనిచేస్తుంది అనేది అద్భుతం. ఇంత చిన్న బిందువులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. అది ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం మరణిస్తుంది. శరీరం ఎంత పెద్దది మరియు ఆత్మ ఎంత చిన్నది. ఈ సృష్టి చక్రం ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తిరుగుతుంది అన్న విషయం మనుషులకు ఏ విధంగా తెలుస్తుంది అనేది తండ్రి ఎన్నోసార్లు అర్థం చేయించారు. ఫలానా వారు మరణించారు, అది కొత్త విషయమేమీ కాదు. అతని ఆత్మ ఆ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ నామరూపాలను ఇదే సమయంలో వదిలారు. తాను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దానిలో ప్రవేశిస్తుంది అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటారు. 5000 సంవత్సరాల క్రితం కూడా శివ జయంతిని జరుపుకున్నారు అన్నది చూపిస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వజ్రతుల్యమైన శివ జయంతిని జరుపుకుంటూనే వస్తారు. ఇవి యథార్థమైన విషయాలు. ఇతరులకు అర్థం చేయించగలిగేందుకు విచారసాగర మంథనం చేయవలసి ఉంటుంది. పండుగలు జరుగుతాయి. మీరంటారు ఇది కొత్త విషయమేమీ కాదు. చరిత్ర పునరావృతమవుతుంది. మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత పాత్రధారులు ఎవరెవరైతే ఉన్నారో వారు తమ శరీరాన్ని తీసుకుంటారు. ఒక నామరూప దేశకాలాలను వదిలి ఇంకొకటి తీసుకుంటారు. ఈ విషయంపై విచారసాగర మంథనం చేసి మనుషులు ఆశ్చర్యపోయే విధంగా రాయాలి. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా అని పిల్లలను నేను అడుగుతాను కదా. ఇంత చిన్న ఆత్మనే అడగడం జరుగుతుంది కదా. మీరు ఈ నామరూపాలతో ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా అని అడుగుతారు. ఆత్మ వింటుంది, అవును బాబా, మిమ్మల్ని కల్పపూర్వం కూడా కలుసుకున్నాము అని చాలామంది అంటారు. మొత్తం డ్రామా పాత్ర అంతా బుద్ధిలో ఉంది. వారు
హద్దులోని డ్రామా యొక్క పాత్రధారులుగా ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. ఈ డ్రామా చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఆ సినిమాలు హద్దులోనివి. అవి మిషన్ల ఆధారంగా నడుస్తాయి. 3-4 రీళ్లు కూడా ఉంటాయి. అవి తిరుగుతూ ఉంటాయి. కాని ఇది అనాది అవినాశి అయిన ఒకే అనంతమైన డ్రామా. ఇందులో ఎంత చిన్న ఆత్మ ఒక పాత్రను అభినయించి మళ్ళీ ఇంకొక పాత్రను అభినయిస్తుంది. ఇది 84 జన్మల ఎంతటి పెద్ద ఫిలిం రీల్. ఇది ప్రకృతి సిద్ధమైనది. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చుంటుందా? ఇది రికార్డ్ వంటిది. చాలా అద్భుతమైనది. 84 లక్షల జన్మలైతే ఉండవు. ఇది 84 జన్మల చక్రమే. దీని పరిచయాన్ని ఎలా ఇవ్వాలి? వార్తాపత్రికల వారికి అర్థం చేయించినట్లయితే వారు వేస్తారు. మ్యాగజైన్లలో కూడా పదే పదే వేయొచ్చు. మనం ఈ సంగమయుగ విషయాలను గురించే మాట్లాడతాము. సత్యుగంలో ఈ విషయాలేవీ ఉండవు. అలాగే కలియుగంలోనూ ఉండవు. జంతువులు మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు అని అనడం జరుగుతుంది. తేడా ఏమీ రాదు. డ్రామాలో అంతా నిశ్చితమై ఉంది. సత్యుగంలో జంతువులు కూడా చాలా సుందరంగా ఉంటాయి. ఈ మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం పునరావృతం అవుతుంది. డ్రామా షూటింగ్ జరిగినట్లుగా అవుతుంది. ఈగ ఎగిరినప్పుడు అది కూడా షూటింగ్ అయితే మళ్లీ పునరావృతం అవుతుంది. ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించము. మొదటైతే స్వయంగా తండ్రి అంటారు, నేను కల్పకల్పము సంగమయుగంలో ఈ భాగ్యశాలి రథంలోకి వస్తాను. ఆత్మ అంటుంది, వీరిలోకి ఎలా వస్తారు? వారు ఎంతో చిన్న బిందువు. వారినే మళ్లీ జ్ఞానసాగరుడు అంటారు. ఈ విషయాలను పిల్లలను మీలో కూడా తెలివైన వారెవరైతే ఉన్నారో వారే అర్థం చేసుకోగలరు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వస్తాను. ఇది ఎంత విలువైన చదువు! తండ్రి వద్దే యాక్యురేట్ జ్ఞానం ఉంది. దానిని పిల్లలకి ఇస్తారు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే సత్యుగ ఆయువు 1250 సంవత్సరాలని చెప్తారు. ఒక్కొక్క జన్మ యొక్క ఆయువు 150 సంవత్సరాలుంటుంది. ఎంతటి పాత్ర నడుస్తుంది! బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతుంది. మనం 84 జన్మలను తీసుకుంటాము. మొత్తం సృష్టి అంతా ఈ విధంగా చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఇది అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామా. ఇందులో కొత్త విషయాలేవీ కలవవు. ఒకవేళ జరగరాందేదైనా జరిగినా కాని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకం. ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది. సాక్షిగా అయి చూడాల్సి ఉంటుంది. ఆ నాటకంలో కొన్ని అటువంటి సంఘటనలు జరిగితే బలహీన హృదయం కలవారు ఏడవడం మొదలుపెడతారు. కాని అది నాటకమే కదా. ఇది నిజమైనది. ఇందులో ప్రతి ఆత్మ తన పాత్రను అభినయిస్తుంది. డ్రామా ఎప్పుడూ ఆగిపోదు. ఇందులో ఏడవాల్సిన అలగాల్సిన విషయమేదీ లేదు. ఇదేమైనా కొత్త విషయమా? ఎవరైతే డ్రామా ఆది మధ్యాంతాలను రియలైజ్ అవ్వరో వారికే దుఃఖం కలుగుతుంది. ఇది కూడా మీకు తెలుసు. ఈ సమయంలో మనం ఈ జ్ఞానం ద్వారా ఏ పదవినైతే పొందుతామో చక్రాన్ని చుట్టి వచ్చి మళ్లీ అదే విధంగా అవుతాము. ఇవి చాలా ఆశ్చర్యకరమైన విచారసాగర మంతనం చేయవలసిన విషయాలు. మానవ మాత్రులెవ్వరికీ ఈ విషయాల గురించి తెలీదు. ఋషులు మునులు కూడా మాకు రచయిత మరియు రచనల గురించి తెలీదు అని అనేవారు. రచయిత ఇంత చిన్న బిందువని వారికేం తెలుసు? వారే కొత్త సృష్టి యొక్క రచయిత. వారు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. వారే జ్ఞానసాగరుడు. ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేయిస్తారు. మీరేమైనా మాకు తెలీదు అని అంటారా? తండ్రి మీకు ఈ సమయంలో అన్నీ అర్థం చేయిస్తారు. మీరు ఏ విషయంలోనూ దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి.
ఆ డ్రామా ఫిలిం నడుస్తూ నడుస్తూ అరిగిపోతుంది, పాతబడిపోతుంది. అప్పుడు దాన్ని మారుస్తారు, పాత దానిని తీసేస్తారు. కాని ఇది అనంతమైన అవినాశీ డ్రామా. ఇటువంటి విషయాలపై ఆలోచించి పక్కా చేసుకోవాలి. ఇది ఒక డ్రామా. మనం తండ్రి శ్రీమతంపై నడుస్తూ పతితుల నుండి పావనులుగా అవుతున్నాము. మనం పతితుల నుండి పావనులుగా మరియు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యేందుకు ఇంకే మార్గము ఉండదు. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనం సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయ్యాము, మళ్లీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ వినాశనం అవ్వదు, అలాగే ఆత్మ పాత్ర కూడా వినాశనం అవ్వదు. ఇటువంటి విషయాలపై ఎవ్వరి ఆలోచన నడవదు. మనుషులు విని ఆశ్చర్యపోతారు. వారు కేవలం భక్తి మార్గపు శాస్త్రాలనే చదువుతారు. రామాయణం, భాగవతం, గీత మొదలైనవన్నీ అవే. ఇందులో విచారసాగర మంథనం చేయవలసి ఉంటుంది. అనంతమైన తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అచ్చంగా అదే విధంగా మనం ధారణ చేసినట్లయితే మంచి పదవినే పొందుతాము. అందరూ ఒకే విధంగా ధారణ చేయలేరు. కొందరైతే చాలా సూక్ష్మంగా అర్థం చేయిస్తారు. ఈ రోజుల్లో భాషను ఇవ్వడానికి జైళ్లకు కూడా వెళ్తారు, వేశ్యల వద్దకు కూడా వెళ్తారు, చెవిటి మూగవారి వద్దకు కూడా పిల్లలు వెళ్తూ ఉండొచ్చు. ఎందుకంటే వారికి కూడా హక్కు ఉంది. సైగల ద్వారా వారు అర్థం చేసుకోగలరు. అర్థం చేసుకునే ఆత్మ అయితే లోపల ఉంది కదా. చిత్రాన్ని ముందు పెట్టండి, చదవగలుగుతారు కదా. బుద్ధి అయితే ఆత్మలో ఉంది కదా. అందులుగా చేతుల్లేనివారిగా కాళ్ళు లేనివారిగా ఉన్నా కాని ఏదో ఒక విధంగానైతే అర్థం చేసుకోగలరు. అందులకు చెవులైతే ఉంటాయి కదా. మీ మెట్ల చిత్రం చాలా బావుంది. ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించి స్వర్గంలోకి వెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేయగలరు. ఆత్మ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోగలదు, స్వర్గంలోకి వెళ్లగలదు. అక్కడ లోపమున్నది ఇంద్రియాలలో కదా. ఆ ప్రపంచంలోనైతే చేతుల్లేనివారు కాళ్ళు లేనివారు ఎవరూ ఉండరు. అక్కడ ఆత్మ మరియు శరీరం రెండూ కాంచనంగా లభిస్తాయి. ప్రకృతి కూడా కాంచనంగా ఉంటుంది. కొత్త వస్తువు తప్పకుండా సతోప్రధానంగా ఉంటుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. ఒక క్షణం మరొక క్షణంతో కలవదు. ఎంతో కొంత తేడా ఉంటుంది. ఇటువంటి డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా చూడాలి. ఈ జ్ఞానం మీకిప్పుడే లభించింది. ఇది మళ్లీ ఇంకెప్పుడూ లభించదు. ఇంతకుముందు ఈ జ్ఞానమేమైనా ఉండేదా? దీనిని అనాది అవినాశి తయారు చేయబడిన డ్రామా అని అనడం జరుగుతుంది. దీనిని బాగా అర్థం చేసుకుని మరియు ధారణ చేసి ఇంకెవరికైనా అర్థం చేయించాలి. బ్రాహ్మణులైన మీకే ఈ జ్ఞానం గురించి తెలుసు. ఇది శక్తిశాలి మందు. ఇది మీకు లభిస్తుంది. చాలా మంచి వస్తువును మహిమ చేయడం జరుగుతుంది. కొత్త ప్రపంచం ఏ విధంగా స్థాపనవుతుంది, మళ్లీ ఈ రాజ్యం ఎలా వస్తుంది అనేది మీలో కూడా నంబర్వారుగా తెలుసు. ఎవరికైతే తెలుసో వారు ఇతరులకు అర్థం చేయించగలుగుతారు కూడా. ఎంతో సంతోషం ఉంటుంది. కొందరికైతే పైసకు విలువ చేసే సంతోషం కూడా లేదు. అందరికీ తమ తమ పాత్ర ఉంది. ఎవరి బుద్ధిలోనైతే కూర్చుంటుందో, ఎవరైతే విచారసాగర మంథనం చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఇది మీ చదువు. దీని ద్వారా మీరీ విధంగా అవుతారు. మీరు ఆత్మ అని మీరెవరికైనా అర్థం చేయించండి. ఆత్మే పరమాత్మను స్మృతి చేస్తుంది. ఆత్మలందరూ సోదరులు. గాడ్ ఈజ్ వన్. భగవంతుడు ఒక్కరే అన్న నానుడి ఉంది. మిగిలిన మానవులందరిలోనూ ఆత్మ ఉంది. ఆత్మలందరి పారలౌకిక తండ్రి ఒక్కరే. పక్కా నిశ్చయబుద్ధి కలవారెవరైతే ఉంటారో వారి బుద్ధిని ఎవరూ మార్చలేరు. అపరిపక్వంగా ఉన్నవారి బుద్ధిని త్వరగా మార్చేస్తారు. సర్వవ్యాపి జ్ఞానంపై ఎంతగా వాదన చేస్తారు. వారు కూడా తమ జ్ఞానంలో పక్కాగా ఉన్నారు. వారు
మన ఈ జ్ఞానానికి చెందినవారు కాకపోవచ్చు. వారిని దేవతా ధర్మానికి చెందినవారు అని ఎలా అనగలరు? ఆది సనాతన దేవీదేవతా ధర్మం కనుమరుగైపోయింది. మన ఆది సనాతన ధర్మం పవిత్ర ప్రవృత్తి కలదిగా ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడది అపవిత్రంగా అయిపోయింది. ఎవరైతే మొదట పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయిపోయారు. ఎన్నో పాయింట్లు కంఠస్థమై ఉంటే అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి మీకు అర్థం చేయిస్తారు. మళ్ళీ మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది ఇతరులకు అర్థం చేయించండి. దీని గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. బాబా కూడా గడియ గడియ పాయింట్లను రిపీట్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కొత్త కొత్త వారు వస్తారు. ప్రారంభంలో స్థాపన ఎలా జరిగింది అని మిమ్మల్ని అడిగితే మీరు కూడా రిపీట్ చేయవలసి ఉంటుంది. మీరు చాలా బిజీగా ఉంటారు. చిత్రాలపై కూడా మీరు అర్థం చేయించొచ్చు. కానీ జ్ఞానధారణైతే అందరికీ ఒకే విధంగా జరగదు. ఇందులో జ్ఞానం కావాలి, స్మృతి కావాలి, చాలా మంచి ధారణ కావాలి. సతోప్రధానులుగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. కొందరు పిల్లలైతే తమ వ్యాపారాల్లోనే చిక్కుకునుంటారు. ఎటువంటి పురుషార్థమూ చేయరు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. కల్పపూర్వం ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంతే చేస్తారు. చివర్లో మీరు పూర్తిగా ఆత్మిక సోదరులుగా ఉండాలి. వివస్త్రులుగా వచ్చారు, వివస్త్రులుగా వెళ్ళాలి. చివర్లో ఇంకెవరో గుర్తుకు రావడం అనేది జరగకూడదు. ఇప్పుడైతే ఎవరూ తిరిగి వెళ్లలేరు. ఎప్పటి వరకైతే వినాశనం జరగదో అప్పటి వరకు స్వర్గంలోకి ఎలా వెళ్లగలుగుతారు? తప్పకుండా సూక్ష్మత్నంలోకైనా వెళ్తారు, లేక ఇక్కడే జన్మ తీసుకుంటారు. ఇకపోతే లోపాలేవైతే మిగిలి ఉన్నాయో వాటి గురించి పురుషార్థం చేస్తారు. అది కూడా ఎప్పుడైతే పెద్ద అవుతారో అప్పుడే అర్థం చేసుకోగలుగుతారు. ఇది కూడా అంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. మీ ఏకరస అవస్థ అయితే చివర్లోనే ఉంటుంది. రాసుకున్నంత మాత్రాన అంతా గుర్తుంటుందని కాదు. అలాంటప్పుడు మరి ఈ లైబ్రరీలు మొదలైన వాటిలో ఇన్ని పుస్తకాలు ఎందుకుంటాయి? డాక్టర్లు, వకీలులు ఎన్నో పుస్తకాలను పెట్టుకుంటారు, చదువుతూ ఉంటారు. ఆ మనుషులు మనుషులకు వకీలుగా అవుతారు. ఆత్మలైన మీరు ఆత్మలకు వకీలుగా అవుతారు. ఆత్మలు ఆత్మలను చదివిస్తాయి. అది దైహికమైన చదువు, ఇది ఆత్మిక చదువు. ఈ ఆత్మిక చదువుతో ఇక 21 జన్మలెప్పుడూ పొరపాట్లు జరగవు. మాయారాజ్యంలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ కారణంగా సహించవలసి ఉంటుంది. ఎవరైతే పూర్తిగా చదవరో, కర్మాతీత అవస్థను పొందరో వారు సహించవలసే ఉంటుంది. అప్పుడు పదవి కూడా తక్కువైపోతుంది. విచారసాగర మంథనం చేసి ఇతరులకు వినిపిస్తూ ఉన్నట్లయితే చింతన జరుగుతుంది. కల్పపూర్వం కూడా ఈ విధంగా తండ్రి వచ్చారని, వారి శివజయంతి జరపబడుతుందని పిల్లలకు తెలుసు. యుద్ధం మొదలైన వాటి విషయమేమీ లేదు. అవన్నీ శాస్త్రాల విషయాలు. ఇది చదువు. సంపాదనలో సంతోషం కలుగుతుంది. ఎవరి వద్దనైతే లక్షలుంటాయో వారికి ఎక్కువ సంతోషం ఉంటుంది. కొందరు లక్షాధికారులు ఉంటారు, కొందరు సామాన్యమైన వారు ఉంటారు, అనగా ఏదో కొద్ది ధనం ఉన్నవారు కూడా ఉంటారు. మరి ఎవరి వద్ద ఎన్ని జ్ఞానరత్నాలుంటే వారికి అంత సంతోషం కూడా ఉంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, విచారసాగర మంథనం చేసి స్వయాన్ని జ్ఞానరత్నాలతో నిండుగా చేసుకోవాలి. డ్రామా రహస్యాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి. ఏ విషయంలోనూ దుఃఖపడకుండా సదా హర్షితంగా ఉండాలి. రెండవ పాయింట్, తమ అవస్థను బహుకాలం నుండి ఏకరసంగా తయారు చేసుకోవాలి. తద్వారా చివర్లో
ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తురాకూడదు. మేం సోదరులము, ఇప్పుడు తిరిగి వెళ్తాము అని అభ్యాసం చేయాలి. వరదానము: నిర్లక్ష్యం యొక్క అలకు వీడ్కోలు ఇచ్చి సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండే వివేకవంతమైన ఆత్మ భవ. కొంతమంది పిల్లలు ఇతరులను చూసి స్వయం నిర్లక్ష్యులుగా అయిపోతారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది అని ఆలోచిస్తారు. ఒకరు దెబ్బతిన్నారు, వారిని చూసి నిర్లక్ష్యంలోకొచ్చి స్వయం కూడా దెబ్బతింటమంటే ఇది వివేకమా? బాప్దాదాకు దయ కలుగుతుంది. ఈ విధంగా నిర్లక్ష్యులుగా ఉన్నవారికి పశ్చాత్తాప గడియలు ఎంత కఠినంగా ఉంటాయి. అందుకే వివేకవంతులుగా అయి నిర్లక్ష్యం యొక్క అలకు, ఇతరులను చూసే అలకు మనసుతో వీడ్కోలివ్వండి. ఇతరులను చూడకండి, తండ్రిని చూడండి. స్లోగన్: వారస్ క్వాలిటీ వారిని తయారు చేయండి. అప్పుడు ప్రత్యక్షతా నగారా మోగుతుంది. ఓం శాంతి.